సంఘంలో చాలా మంది ఎలాంటి వాళ్ళు తెలుసా? ప్రేమకు బదులు, సహవాసానికి బదులు, సంతోషానికి బదులు, ఒకరి బాధల్లో ఒకరు పాలు పంచుకోవడానికి బదులు ఒకరిని ఒకరు ఏం చేస్తున్నారు? కానీ ఒకటి రోజు చెప్తున్నాను, రేపటి రోజున ఇవన్నీ తీర్పులోనికి వస్తాయి. నువ్వు వల్ల ఒక కుటుంబం నెమ్మది పొందాలి తప్ప నీ వల్ల ఒక కుటుంబము ఏడ్చేవాడు నీ వల్ల నవ్వాలి తప్ప నవ్వేవాడు ఏడవకూడదు. ఏడ్చాడా రేపటి రోజున నువ్వు దేవునికి ఏం చేయాలి? లెక్క అప్పగించాలి. ప్రతి వాని క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? తీర్పు తీరుస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం జాగ్రత్తగా. నాలుగవది ఏం చేశాడంటే తనలో ఉన్నటువంటి ప్రాధాన్యతను క్రియారూపకంగా మార్చుకోవడానికి దేవుని యొక్క కృపను కోరుతాయా? నీవు నాతో ఉన్నావని ఒక్క చిన్న రుజువు. నువ్వు అడుగు, నాయన నువ్వు నన్ను వాడుకుంటున్నావని నేను తెలుసుకునేటట్లు, నీవు నన్ను బలపరిచావని తెలుసుకుని ఈ వ్యక్తి కొరకు ప్రార్థన చేసిన